గౌరీ పంచర్ షాప్. ఏలూరు దగ్గర భీమడోలు గ్రామంలో వెంకటరామయ్యకు పంచర్ షాపు రోడ్డు పక్కన ఉండేది. సైకిళ్ళు, స్కూటర్లు, ఆటోలు, రిక్షాలు అన్నిటికీ పంచర్లు వేసి కష్టపడి న్యాయంగా డబ్బు సంపాదించేవాడు. వెంకటరామయ్యకు కూతురు ఉంది, పేరు గౌరీ. ఆ గ్రామం హైస్కూల్లో 10వ తరగతి వరకు చదువుకొన్నది. తండ్రితో పాటు షాపుకు వచ్చి పంచర్లు వేయడం నేర్చుకొన్నది. తండ్రిలా కాకుండా బాగా డబ్బు సంపాదించాలి, సుఖంగా జీవించాలని ఆశ, అత్యాశ ఎక్కువ. చాలా తొందరగా పంచర్లు వేస్తూ ఉండేది. తరచుగా చాలామంది గౌరీ దగ్గరకు వచ్చి పంచర్లు వేయించుకునేవారు. అవసరం అనే వారి దగ్గర దబాయించి పనిచేసి డబ్బులు బాగా తీసుకునేది. గౌరీకి యుక్త వయసు వచ్చింది. గౌరీ పెంకిది. తాను అనుకున్నది జరగాలి అనుకుంటాది. తన మాట ఎప్పుడూ పైన ఉండాలని ఆశపడుతుంది. పిట్ట కొంచెం కూతగనం. వెంకటరామయ్య మేనల్లుడు శివశంకర్ ఏలూరు డిగ్రీ కాలేజీలో చదువుకున్నాడు. ఏ ఉద్యోగం లేదు, ఖాళీగా ఉండేవాడు. శివశంకర్కి ఏ దురలవాట్లు లేవు. చాలా మంచివాడు, నెమ్మదిగల మనిషి, అమాయకుడు. మేనత్తకి ఇల్లరికపు అల్లుణ్ణి చేసుకోవాలని వెంకటరామయ్య ఆశపడ్డాడు. కూతురికి తగ్గ మొగుడని భావించి కూతురిని ఒప్పించి వివాహ నిశ్చితార్థం జరిపించాడు. గౌరీకి తన బావంటే ఇష్టం. తనను వదిలి ఎక్కడకు పోడని తెలుసు. గౌరీ వివాహ నిశ్చితార్థం సమయంలో తన తండ్రితో ఇలా అంటుంది. నాన్న, నువ్వు చెప్పినట్టుగా బావను పెళ్లి చేసుకోవడం ఇష్టమే. కానీ బావ చదువుకున్నా ఉద్యోగం వస్తుందని నమ్మకం లేదు. బావకు పంచర్లు వేయడం, సైకిల్ రిపేర్ చేయడం నేర్పుతాను. పెళ్ళి 6 నెలల తరువాత చేసుకుంటాను. నేను 2 లక్షలు సంపాదించి మరో ఇల్లు కొనుక్కోవాలి. బంగారం కొద్దీ సింగారం అంటూ వెంకటరామయ్య సరే అంటాడు. మరుసటి రోజు గౌరీ శివశంకర్ని తీసుకుని షాపుకి వెళ్తుంది. గౌరీ పంచర్లు వేస్తుంటే శివశంకర్ గాలి కొట్టేవాడు. ఒకసారి గౌరీ, బావా, మనకున్న సమయం చాలా తక్కువ. 6 నెలల్లో 2 లక్షలు సంపాదించి మనం పెళ్లి చేసుకోవాలి. నువ్వు ఒక పని చెయ్యి. మన షాపుకి కాస్త దూరంలో రోడ్డు పక్కన నిలబడు. ఆ చెక్కకి మేకు ఉంది. దీన్ని తీసుకుని వచ్చే పోయే వాహనాలను చూసుకుని రోడ్డు మీద విసిరివేయి. పంచర్ పడిన వెంటనే మన షాపు దగ్గరికి వచ్చి వేయించుకుంటారు. శివశంకర్, గౌరీ, నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఇలా చేయడం పాపం కదా గౌరీ, దేవుడు మెచ్చుకోడుగా. బావా, నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తున్నావు. ఈ రోజుల్లో నెగిటివ్ అయితే బెటర్, పాజిటివ్ అయితే ప్యాంటు కలిసిపోతుంది. గౌరీ శివశంకర్తో, ఎంత అమాయకుడు బావా, పూర్వపు మనిషిలా ఉంటావే. ఇది కలియుగం, మోసపు యుగం. నీలాంటి మంచోళ్ళు బ్రతకలేరు. మోసం చేయగలిగితే బ్రతకగలం. బావా, నిజాయితీగా న్యాయంగా మోసం చేయకుండా కష్టపడిన మనం అనుకున్నది సాధించలేం. డబ్బు సంపాదించాలి. ఎలా సంపాదిస్తామో ముఖ్యం కాదు. ఈ రోజుల్లో మోసం చేసి డబ్బు సంపాదించడం ఫ్యాషన్. పాపపుణ్యాలు లెక్క వేసుకుంటే నువ్వు డబ్బు సంపాదించలేవు. డబ్బు ఉన్నవాడికే ముందుగా దైవ దర్శనం దొరుకుతుంది. నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే నేను చెప్పింది చెయ్యి. సరే గౌరీ, నీ ఇష్టం అని రోడ్డు పక్కన చెట్టు చాటుగా చెక్క ముక్క విసురుతాడు. ఆ దారిలో బడికి పిల్లలను తీసుకువెళ్తున్న రిక్షా పంచర్ పడుతుంది. రిక్షావాడు, గౌరీ, తొందరగా రిక్షాకి పంచర్ వేయి, స్కూల్కి ఆలస్యం అవుతుంది. నా పని మానుకుని నీ రిక్షాకు పంచర్ వేయమంటావా? వేస్తాను. 100 రూపాయలు ఇవ్వు. గౌరీ, పంచర్ 20 రూపాయలు కదా,
రూపాయలు తీసుకోవడం న్యాయం కాదు. ఏమయ్యా, నాకు న్యాయం అన్యాయం అనవసరం. పంచర్ వేయించుకో, లేకపోతే వెళ్ళిపో. సరే, రూపాయలు ఇస్తా. పిల్లి గుడ్డిదైతే ఎలుక గడ్డి పెట్టిందంట, అలా ఉంది అంటూ రిక్షావాడు వెళ్ళిపోతాడు. ఆ దారిలో కాయగూరలు అమ్మే ఆటో వస్తుంది. చెక్కని విసరగా ఆటోకి పంచర్ పడుతుంది. ఆటోరాజు గౌరీ దగ్గరకు వచ్చి, గౌరీ, తొందరగా పంచర్ వెయ్యి, ఊళ్ళోకి వెళ్ళి వ్యాపారం చెయ్యాలి. గౌరీ ప్యాచీ వేస్తుంది. రాజు 100 రూపాయలు ఇస్తాడు. ఆగు ఆగు, ఎంత ఇచ్చావు? 100 రూపాయలు ఇచ్చావా? పంచర్కు 500 ఇచ్చి వెళ్ళు. అదేంటి గౌరీ, అన్యాయంగా అడుగుతున్నావు? పంచరు ఎక్కడైనా 100 రూపాయలేగా. రాజు, అర్జెంట్ అన్నావు, నా పని ఆపి నీ పని చేశాను. నువ్వు వ్యాపారం రెట్టింపు లాభం వస్తుందని చేస్తున్నావు. మర్యాదగా 500 రూపాయలు ఇవ్వు. ఇవ్వలేదో నీ 2 టైర్లకు పంచర్ వేస్తా. నీ వ్యాపారం గోవిందా గోవిందా. రాజు 500 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతాడు. తరువాత దారిలో అంబులెన్స్ వస్తుంది. శివశంకర్ చెక్క విసురట వలన అంబులెన్స్ పంచర్ అవుతుంది. అంబులెన్స్ కరెక్ట్గా గౌరీ షాపు దగ్గర ఆగుతుంది. డ్రైవర్ దిగి, అమ్మా, అత్యవసరంగా పేషెంట్ని ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. పంచర్ వేయమంటాడు. పంచర్ వేశాను, 1000 రూపాయలు ఇవ్వాలి అంటుంది. టైర్కి పంచర్ వేయడానికి 1000 రూపాయలా? అంత దారుణమా? ఈ ఊరిలో నీ ఒక్క పంచర్ షాపే ఉందని నీకు పొగరు. ఇంత దారుణంగా చేయకూడదు. అంబులెన్స్ లోపల ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పేషెంట్ ఉన్నాడు. వాడు ప్రాణాలు పోయేలా ఉన్నవి. కొంచెం మానవత్వం లేదా నీకు? నాకెందుకు పేషెంట్ గొడవ? పేషెంట్ నాకేమైనా తండ్రా మేనమామ? 1000 రూపాయలు ఇచ్చి పని చేయించుకో. పేషెంట్ కొడుకు కిందకు దిగి, పిల్లికి చెలగాటం, ఎలకకు ప్రాణ సంకటం. డ్రైవర్, నువ్వు గొడవ చెయ్యకు. నాకు నా తండ్రి ప్రాణాలు ముఖ్యం. నీకు 2000 ఇస్తాను అంటాడు. గౌరీ పంచర్ వేస్తుంది. అంబులెన్స్ వెళ్ళిపోతుంది. అదే రోజు రాత్రి గౌరీ, బావా, మొత్తానికి 2 లక్షలు పోగు చేశాం. నువ్వు నేను రేపు భాస్కరం గారి ఇంటికి వెళ్ళి ఆ డబ్బు ఇచ్చి ఇంటి దస్తావేజులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకుందాం. మనం మోసాలు చేశాం కాబట్టి 6 నెలలు తిరగకుండా 2 లక్షలు సంపాదించాం. నీలా నీతి న్యాయం అంటే సంపాదించలేం. గౌరీ ఆ డబ్బు బీరువాలో పెడుతుండగా 2 దొంగలు ఇంటిలోకి వస్తారు. ఒక దొంగ శివశంకర్ని గట్టిగా పట్టుకుంటాడు. మరో దొంగ కత్తితో గౌరీని భయపెడతాడు. గౌరీ, బీరువాలో దాస్తున్న డబ్బు మొత్తం మాకివ్వు, లేకపోతే ఇద్దరిని చంపేస్తాం. నీకు పేనాలు కావాలా, డబ్బు కావాలో తేల్చుకోండి. గౌరీ డబ్బు ఇచ్చేస్తుంది. దొంగలు వెళ్ళిపోతారు. శివశంకర్, గౌరీ, బాధపడకు. ధూపం వేస్తే పాపం పోతుందా? మోసం చేసి సంపాదించిన డబ్బు మన దగ్గర ఎప్పుడు నిలబడదు, వెళ్ళిపోతుంది. అత్యాశ వలన దుఃఖం కలుగుతుంది. న్యాయంగా సంపాదించిన డబ్బు ఎప్పుడు మన దగ్గరే నిలబడుతుంది అని గౌరీ కన్నీళ్లు తుడుస్తాడు.